సీనియర్ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన నడుపుతున్న కారు ఓ ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆ బైక్ మీదున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. మృతుడి బంధువులు వేసిన ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి రఘుబాబును కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. సీనియర్ నటుడు గిరిబాబు కుమారుడు రఘుబాబుకు కోర్టు బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. ఆయన నడుపుతున్న కారు ఓ ద్విచక్ర వాహనదారుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన బైక్ మీద ఉన్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. నల్గొండ జిల్లా కేంద్రం శివారు అద్దంకి నార్కట్పల్లి రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడి బంధువులు వేసిన ఫిర్యాదు మేరకు రఘుబాబుపై 304A సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తదుపరి రఘుబాబును కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. ప్రస్తుతం ఆయన బెయిల్పై విడుదల అయ్యారు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్యను అడిగి తెలుసుకుందాం. జానయ్య, హిమబిందు, ఈ నెల 17న సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నటువంటి కారు నల్గొండ శివారు ప్రాంతంలో ఉన్నటువంటి బైపాస్ రోడ్ లో ఒక బైకిస్ట్ ని ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఆ బైకిస్ట్ కూడా బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తి, నేతగా కూడా పేరున్న వ్యక్తి. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి ప్రధాన అనుచరుడిగా ఉన్నటువంటి సందినేని జనార్దన్ రావు అనే వ్యక్తి ఈ ప్రమాదంలో మృతి చెందడం జరిగింది. అయితే ఈ నెల 17న రఘుబాబు తన వాహనంలో హైదరాబాద్ నుండి నెల్లూరుకి వెళ్తున్న సమయంలో, సాయంత్రం సమయంలో నల్గొండ నాకట్పల్లి అద్దంకి రహదారి పైన నల్గొండ సమీపంలో ఉన్నటువంటి రిక్షా పుల్లర్ కాలనీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో ఏదైతే రఘుబాబు ప్రయాణిస్తున్నటువంటి కారులో రఘుబాబుతో పాటు డ్రైవర్ ఇద్దరు ప్రయాణిస్తున్నటువంటి ఈ వాహనం ఒక్కసారిగా బైక్ ను ఢీకొట్టడంతో బైక్ 50 మీటర్లకు పైగా ఎగిరి పడడం, బైక్ పై ఉన్నటువంటి వ్యక్తి ఎగిరి డివైడర్ పై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యి అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు వెంటనే అక్కడ రఘుబాబు తోటి వాగ్వివాదానికి దిగడం, పోలీసులు కూడా అక్కడికి చేరుకొని రఘుబాబుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే సొంత పూచికత్తుపై ఆ రోజే ఆ రఘుబాబుని విడుదల చేయడం జరిగింది. అయితే ఈ ఘటనపై సందినేని జనార్దన్ రావు, మృతుడు ఎవరైతే ఉన్నారో సందినేని జనార్దన్ రావు కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. 304A సెక్షన్ కింద రఘుబాబుపై కేసు నమోదు కావడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి నిన్న రఘుబాబుని నల్గొండ కోర్టులో హాజరుపరచగా ఆయనకు బెయిల్ కూడా మంజూరు కావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి 2 రాష్ట్రాల వ్యాప్తంగా కూడా సంచలనంగా మారడం, ఆయన ప్రయాణిస్తున్న కారు BMW కారు బైక్ ను ఢీకొట్టిన ఘటనలో బీఆర్ఎస్ నేత మృతి చెందిన ఘటనపై ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం, ఆయన అక్కడ అంటే స్థానికులతోటి వాగ్వివాదానికి దిగిన వీడియో ఏదైతే ఉందో అది కూడా సోషల్ మీడియా వేదికగా వైరల్ కావడంతో ఆయన కొంత అయోమయానికి గురి కావడం, పోలీసులు రావడం, పోలీస్ స్టేషన్ తరలించి వెంటనే ఆయన సొంత పూచికత్తుపై ఆ రోజే విడుదల చేయడంతో కొంతమేర అక్కడ సంఘటన జరిగిన ప్రాంతంలో ఉద్రిక్తత వాతావరణం లేకుండా జరిగిందని చెప్పవచ్చు. మొత్తానికైతే సినీ నటుడు రఘుబాబు ప్రయాణిస్తున్నటువంటి కారు బైక్ ను ఢీకొట్టిన ఘటనలో ఆయనకు నిన్న బెయిల్ రావడంతో తిరిగి హైదరాబాద్ కు వెళ్లడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ జానియా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.